పర్సంటేజ్లో మనకు పార్ట్ 1. ఈ పార్ట్ 1లో మనకు లెవెల్ 1 టు లెవెల్ 10 వరకు క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి లెవెల్ ఈజీ టు అడ్వాన్స్ లెవెల్ వరకు అయితే ఉండడం జరుగుతుంది. ఇవి కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ ఉండడం జరుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక వ్యక్తి 2 ఫ్యాన్లను ఒక్కొక్కటి 1200 చొప్పున అమ్మాడు. ఒక దానిపై 20% లాభం, మరొక దానిపై 20% నష్టం వచ్చింది. అతనికి వచ్చిన లాభం లేదా నష్టం శాతం ఎంత? ఇక్కడ మనకు బ్రీఫ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఏంటి, ఒక ఫార్ములాతో చేయచ్చు. x²/100 చేస్తే మనకు లాస్ వస్తుంది. ఈ ఫార్ములాతోటే చేయాలి ఈ క్వశ్చన్. బట్ ఫార్ములా కాకుండా మీకు క్వశ్చన్ అర్థం కావాలి, ఎందుకు వచ్చిందని తెలవాలి కదా. మరి ఎందుకు వచ్చినది తెలవాలంటే ఇక్కడ ఏమన్నాడు, ఒకటి 1200 ప్రాఫిట్ 20% తోటి, ఇంకొకటి 1200 లాస్ 20% లాస్కి అమ్మిండు. ఇక్కడ 100 + 20 ప్రాఫిట్ 120% అండ్ ఇక్కడ లాస్ 80%. 20 లాస్ అయితే 80% తోటి అమ్మడం జరిగింది. సో ఇక్కడ 120 అంటే ఇది 2 అంటే ఎంత అవుతుంది, కాస్ట్ ప్రైజ్ 1000 అవుతుంది. ఓకేనా. డివిజిబుల్ బై 12 చేస్తే 12 పాదుల అంటే 1000 కాస్ట్ ప్రైజ్ అవుతుంది. ఇక్కడ మనకు సెకండ్ వన్ 20% లాస్ తోటి ఎంత అమ్మిండంటే 80% 1200 చొప్పున అమ్మిండు. 80% అంటే ఇక్కడ 100% ఎంత కావాల్సి వస్తుంది, 0 గెటింగ్ క్యాన్సల్, 8 ఎక్కం 8 15 అంటే టోటల్ 1500. ఓకేనా. ఇంటూ 100 చేస్తే 15 ఇంటూ 100 చేస్తే 1500 అయింది. ఓకేనా. అంటే దీని క్యాష్ ప్రైస్ ఎంత, 1500. టోటల్ ఎంత ప్లస్ చేయండి, 2500. టోటల్ 2500. బట్ ఇక్కడ మనకు 2 కలిపి ఎంత, 2400. ఓకేనా. అమ్మింది ఎంతకు, టోటల్ 2400. ఇక్కడ డిఫరెన్స్ ఎంత వచ్చింది, 100 వచ్చింది. ఓకేనా. 100 డిఫరెన్స్ వచ్చింది. 100 ఎంత పర్సెంట్ అని అడిగిండు. ఓకేనా. ఈ 100 ఎంత పర్సెంట్, ఇక 25 1% అయింది. 25 1% అయితే 25 4 100 4% లాస్ అయితే రావడం జరిగింది. ఓకేనా. 4% లాస్ రావడం జరిగింది. ఎంత తక్కువ, 100కు తగ్గిందన్నట్టు కదా. 24 100 రూపాయలు తక్కువ కమ్మిండు. సో ఇదేంటిది, 4% లాస్. ఓకేనా. ఈ క్వశ్చన్ మంచిగా అర్థం చేసుకోండి. ₹1కి 12 నారింజ పండ్లు అమ్మడం వల్ల ఒక వ్యక్తికి 20% నష్టం వచ్చింది. ఆ 20% లాభం రావాలంటే రూపాయికి ఎన్ని పండ్లు అమ్మాలి? ఓకేనా. 20% ప్రాఫిట్ రావాలంటే ఎన్ని పండ్లు అమ్మాల్సి ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక 100 రూపీస్ ఉన్నాయి. ఆ 100 రూపీస్కు 100 నారింజలు వచ్చినాయి. మీకు అర్థం కావడానికి చెప్తున్నా, 100 నారింజలు వచ్చినాయి. ఈ పండ్లు వచ్చినాయి 100 పండ్స్. ఇక్కడ నాకు అదే 100 రూపాయలకు నేను 80 పండ్లు అమ్మగలిగితే నాకు 20 పండ్లు మిగిలినాయి. అంటే ఒక్కొక్క రూపాయికి అమ్మినా, మళ్ళీ నేను ఒక్కొక్క రూపాయి అమ్మినా కూడా నాకు 20% ప్రాఫిట్ వస్తుంది. ఓకేనా. 20% ప్రాఫిట్. ఇక్కడ 20 పండ్లు మళ్ళీ నేను అమ్ముకోవచ్చు. అంటే ఎంత, 20 పండ్లు లాభం వచ్చింది, నాకు 20% ప్రాఫిట్ వచ్చింది. అదే 100 పండ్లు నేను 120 పండ్లు అమ్మగలిగితే నాకు ఎక్కువ అడిషనల్గా నీకు ఉన్నది 100, కానీ 20 పండ్లు ఎక్కువ అమ్మిన. 20 పండ్లు ఎక్కువ అమ్మడం వల్ల నాకు 20 పండ్ల నష్టం వచ్చింది. సో ఇదే తీరుగా సేమ్ ఇదే లాజిక్లో ₹1కి 12 నారింజలు అమ్మిండు. ఎంత ప్రాఫిట్ వచ్చింది, 80%కి అమ్మడం జరిగింది. అంటే 20% లాస్. అదేవిధంగా ఎన్ని నారింజలు అమ్మగలిగితే అతనికి 120% లాభం వస్తుంది. అంటే 20% అడిషనల్గా రావాలి కాస్ట్ ప్రైస్ మీద. 80% లాభం, 20% అడిషనల్గా వస్తుంది. దీన్ని 12 × 80/120 చేస్తే గెటింగ్ క్యాన్సిల్, 12 క్యాన్సిల్ అయితే 8 పండ్లు అమ్మినప్పుడు నీకు అతనికి 20% లాభం రావడం జరుగుతుంది. ఓకేనా. క్వశ్చన్ అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ క్వశ్చన్ చిన్న లాజిక్ ఉంటుంది దీంట్లో, అర్థం చేసుకుంటేనే మీకు క్లియర్గా అనేది సొల్యూషన్ చేయడం అవుతుంది. ఓకేనా. ఇక్కడ ఒక దుకాణదారుడు ప్రకటించిన ధరపై 10% తగ్గింపు ఇచ్చిండు. 17% లాభం పొందాడు. ప్రకటిత ధర కొన్న ధర కంటే ఎంత శాతం ఎక్కువ? కాస్ట్ ప్రైస్ మీద అంట మార్కెట్ ప్రైజు ఎంత అనేది క్వశ్చన్.
ఓకేనా. కానీ ఇక్కడ మనకు 10% తగ్గింపుతోటి అంటే 90%కి అమ్మిండు, అయినా కూడా మార్కెట్ ప్రైస్ మీద 90% అమ్మిండు, అయినా కూడా ఆయనకు కాస్ట్ ప్రైస్ మీద 117% ప్రాఫిట్ వచ్చింది. 17% ప్రాఫిట్. సో కాస్ట్ ప్రైస్ ఈజ్ 100. ఓకేనా. 100 + 17 117%. అయినా మార్కెట్ ప్రైస్ మీద కాస్ట్ ప్రైస్ ఎంత? మార్కెట్ ప్రైస్ ఎంత? 100%. ఓకేనా. ఇది మార్కెట్ ప్రైస్ మీద ఎంత? 100%. సో ఇది ఇంటూ చేస్తే నీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా. 0 గెటింగ్ క్యాన్సల్. 9 ఎక్కం 9 9 3 27. సో ఇంటూ 10 130. ఈ కాస్ట్ ప్రైస్ మీద ఎంత ఎక్కువ ఉన్నది? 30% ఎక్కువ ఉన్నది. ఆన్సర్ వచ్చేసింది. సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక వ్యక్తి 2 సైకిళ్లను 1600 కొన్నాడు. అదేవిధంగా 10% లాభానికి రెండో దానిని 10% లాభానికి అమ్మాడు. ఒకవేళ మొదటి దాన్ని 20% లాభానికి రెండో దాన్ని 10% లాభానికి అమ్మి ఉంటే 5 రూపాయలు అదనంగా వచ్చేవి. ఆ 2 సైకిళ్ళ మధ్య భేదం ఎంత? కొన్న ధర భేదం ఎంత? కాస్ట్ ప్రైస్ కూడా డిఫరెన్స్ కనుక్కోమన్నాడు. ఇక్కడ మనకు ఫస్ట్ సైకిల్ ఎంతకు అమ్మి ఉంటే 20%కు అమ్మి ఉంటే, సెకండ్ దాన్ని 10%కి అమ్మి ఉంటే ఎంత తేడా వచ్చేది? 5 రూపీస్ లాభం వచ్చేది. సో వీటి మధ్య తేడా ఎంత ఉన్నది? 10% డిఫరెన్స్ ఉన్నది. 10% = 5 రూపీస్. 100% ఇంటూ చేయండి. 0 గెటింగ్ క్యాన్సల్. 10 5 50 రూపాయలు అనేది మనకు డిఫరెన్స్. ఓకేనా. ఈ రెండింటి మధ్య సైకిళ్ళ మధ్య తేడా 50 రూపాయలు. 850 750 కావచ్చు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. ఒక వ్యక్తి తన వద్ద ఉన్న వస్తువుల్లో 1/3 వంతు 15% లాభానికి 1/4 వంతు 20% లాభానికి, మిగిలిన భాగంలో 20% 24% లాభానికి అమ్మాడు. అతని మొత్తం లాభం 62 రూపాయలు. అయితే ఆ వస్తువు మొత్తం కొన్న ధర ఎంత? సో ఇక్కడ 1/3 1/4 వంతు 15%కి అదేవిధంగా 20%కి అమ్మిండు. ఓకేనా. 1/3 ఇంటూ 15% ప్లస్ 1/4 ఇంటూ 20%. మిగిలింది 24%గా అమ్మిండు. బట్ మనకి ఎంత అనేది తెలియదు. 1/3 1/4 మనకు ఎగ్జాక్ట్లీ 1/3 33.33% అండ్ 1/4 25. టోటల్ 33.85 58. రిమైనింగ్ 41.66%. అంటే ఇది 5/12. మీకు ఫ్రాక్షన్స్ వస్తే 5/12 ఫ్రాక్షన్స్ వస్తే మీకు ఈజీగా అండర్స్టాండింగ్ అవుతుంది. ఇందులో మనకు 3 5 4 5 12 2 5 2 10 ప్లస్ 5 ప్లస్ 5 టోటల్ 20% ప్రాఫిట్ వచ్చింది. ఇక్కడ మనకు టోటల్ 20% ప్రాఫిట్ వచ్చింది. 20% ప్రాఫిట్ 62 రూపీస్. 62 రూపీస్ 100% ఎంత? సో 20/100 ఇంటూ 62. 0 గెటింగ్ ఆన్సర్. 2 ఎక్కం 2 31 పోతుంది. 10 31 310 రూపాయలు అయితే దాని యొక్క కాస్ట్ ప్రైస్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక వ్యక్తి తన ఆదాయంలో 35% ఆహారానికి 25% పిల్లల చదువు ఖర్చు చేశాడు. మిగిలిన దానిలో 80% ఇంటి అద్దెకు ఖర్చు చేశాడు. అతని వద్ద ఆదాయంలో ఇంకా ఎంత శాతం మిగిలి ఉంది? ఓకేనా. ఒక వ్యక్తి ఆహారానికి 35% ప్లస్ 25% పిల్లల చదువు ఖర్చు చేసాడు. టోటల్ ఎంత? 5 5 2 6 60 ఖర్చు చేసాడు. రిమైనింగ్ ఎంత? 40%. 40%లో ఎంత? 80%. 40%లో 80% మనకు ఇంటి అద్దెకు ఖర్చు చేసిండు. 80%. సో 80% అంటే ఎంత? 0.1 4 32% రిమైనింగ్ ఖర్చు చేయడం జరిగింది. సో అతని వద్ద మిగిలిన ఆదాయంలో ఎంత శాతం? రిమైనింగ్ ఎంత? 60 + 32 టోటల్ మనకు 8% అయితే మిగలడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. 20 వస్తువులు కొన్న ధర X వస్తువులు అమ్మిన ధరకు సమానం. లాభం 25% అయితే X విలువ కనుక్కోమన్నాడు. ఎన్ని వస్తువులు 20 వస్తువులు కొన్నాడు. ఎంతకు మనకు తెలియదు. సో 100%. సో
ఇక్కడ ఏ కనుక్కోమన్నాడు, ఎక్స్ కనుక్కోమన్నాడు. ఓకేనా, ఎక్స్ వస్తువులు కనుక్కోమన్నాడు. ఆ ఎక్స్ వస్తువులు ఎన్ని అమ్మిండు అనేది మనకు తెలియదు. సో ఇక్కడ ఎంత ప్రాఫిట్ వచ్చింది, 125 ప్రాఫిట్ వచ్చింది. బట్ మనకి ఇక్కడ ప్రైస్ ఇంక్రీజ్ చేసి అమ్మిండని చెప్పలేదు. మనకు వస్తువులు బేస్డ్ ఆన్ వస్తువుల మీద ప్రాఫిట్ వచ్చింది. ఇక్కడ మనకు ఇది ఇన్వర్స్ ఉంది కాబట్టి 20/x ఇంటూ 100 125. ఓకేనా, 100 125. ఇక్కడ 5 5ల 5 4 5 4 4 16 16 వస్తువులు అమ్మితే మనకు 125% ప్రాఫిట్ అన్నట్టు. ఎందుకంటే 4 వస్తువులు మిగిలినాయి. ఈ 4 వస్తువులు మళ్ళీ అమ్ముకుంటే 25% ప్రాఫిట్ వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ 40కి 45 నిమ్మకాయలను అమ్మడం వల్ల ఒక వ్యక్తి 20% నష్టపోయిండు. 20% లాభం రావాలంటే 24కి ఎన్ని నిమ్మకాయలు అమ్మాలి? ఈ క్వశ్చన్ మనకు సింపుల్ అంటే సింపుల్ ఫార్ములా ఉంటుంది. ప్రైస్ బై క్వాంటిటీ ఇంటూ ప్రాఫిట్ ఆర్ లాస్ ఈక్వల్ టు ప్రైస్ టు క్వాంటిటీ ఇంటూ ప్రాఫిట్ ఆర్ లాస్. 40 ప్రైజ్, ఫస్ట్ ప్రైజ్, నెక్స్ట్ 45 లెమన్స్ ఇంటూ ప్రాఫిట్ ఆర్ లాస్. ఇక్కడ మనకు ప్లస్ ఆర్ మైనస్, సో 20 మైనస్ కాబట్టి 80 కాస్ట్ ప్రైజ్లోకి వెళ్ళి. అదేవిధంగా ప్రైస్ టు 24, క్వాంటిటీ మనకి ఇవ్వలేదు. సో ప్రాఫిట్ ఎంత, 20% ప్రాఫిట్. టు కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్ 120. ఇక్కడ మనకు 42 80, సో అయిపోయింది. ఇక్కడ మనకు ఇంటూ చేస్తే 90, 45 2 90 1 ఈక్వల్ టు మనకు 25 100 ప్లస్ 4 5 20, సో 120 క్యాన్సిల్ అవుతుంది. 5 1/5, సో 5 5 ఎక్కం 5 8, సో 18. సో క్వాంటిటీ ఎంత, 18. ఓకేనా, క్వాంటిటీ 18 18 నిమ్మకాయలు అయితే అమ్మాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి ఒక వస్తువును 15% నష్టానికి అమ్మాడు. ఒకవేళ అదే తను దానిని 30.60%కి ఎక్కువ ధరకు అమ్మి ఉంటే అతనికి 9% లాభం వచ్చేది. ఆ వస్తువు కొన్న ధర కాస్ట్ ప్రైస్ కనుక్కోమన్నాడు. 15% నష్టానికి అమ్మిండు. ఒకవేళ దాన్ని 30.60 ఎక్కువగా అమ్మినట్టయితే మనకు 9% లాభం వచ్చేది. సో ఇది ప్లస్ చేయండి. 15 + 9 24% 30.60. మనకేం కనుక్కోమన్నాడు, క్యాష్ ప్రైజ్ 100%. ఓకేనా, 24 1 24 6 క్యారీ, 24 2 అండ్ ఇక్కడ మనకు 18 క్యారీ అవుతుంది. సో 24 7 168, సో 12 క్యారీ అవుతుంది. సో 50. ఓకేనా, 5 120 అవుతుంది. ఓకేనా, 0 పెట్టుకుంటే మనకు 120 అయిపోద్ది. ఇక్కడ మనకు 2 తర్వాత మనకు ఉంది కాబట్టి డాట్, ఇక్కడ డాట్ వచ్చేసింది ఆల్రెడీ. సో 120 1.2750 ఇంటూ చేస్తే 127.50. ఓకేనా, క్యాష్ ప్రైజ్ వచ్చేసి 127.50. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వృత్త వ్యాసార్థం 20% పెరిగితే దాని యొక్క వైశాల్యంలో పెరుగుదల శాతం ఎంత అన్నాడు. 20% అట ఇంక్రీజ్ అయింది. సో మనకు పర్టికులర్ ఏ విషయాలు ఇవ్వలేదు. సో మనకు ఒక వృత్తం ఉన్నది, అందులో మనకు దాని యొక్క రేడియస్ అనేది ఇంక్రీజ్ అయింది. ఒక సైడ్ ఇంక్రీజ్ కాలే కదా, వృత్తం మొత్తం ఇంక్రీజ్ అయింది. సో పైన కింద సైడ్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇలా ఇంక్రీజ్ అయింది. సో అప్పుడు మనకు ఫస్ట్ వెడల్పు ఇంక్రీజ్ అయింది. 100% ఉంటే వెడల్పు ఎంత అయింది, ఇంక్రీజ్ 20% అయింది. టోటల్ ఎంత అయింది, 120%. ఓకేనా, నెక్స్ట్ మనకు పొడవు కూడా ఇంక్రీజ్ అయింది. సో మళ్ళీ 120లో 20% ఎంత, 12 + 12 24. సో 24 మొత్తం ప్లస్ చేస్తే 144. టోటల్ డిఫరెన్స్ ఎంత ఉన్నది, 44% అన్నది ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. కన్ఫ్యూజ్ కాకండి, టోటల్ ఏరియా మనకు ఇంక్రీజ్ అవుతుంది. సో వెడల్పు హైట్ కూడా ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. ఓకేనా, ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, సైనింగ్ ఆఫ్, జై హింద్.